హాయ్ వియస్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో టాక్ బ్యాక్ని రిజ్యూమ్ చేయడం ఎలా, అలాగే టాక్ బ్యాక్ సస్పెండ్ చేయడం ఎలా, అండ్ టాక్ బ్యాక్ని షార్ట్ కట్ కీతో ఆన్ చేయడం ఎలా అనేది చూపించబోతున్నాను ఆండ్రాయిడ్ మొబైల్లో. ముందుగా ఈ వీడియో చూపించడానికి ముందుగా కింద సబ్స్క్రైబ్ బటన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ అప్డేట్స్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం టాక్ బ్యాక్ ముందుగా రిజ్యూమ్ గురించి చూద్దాం, సస్పెండ్ గురించి చూద్దాం. టాక్ బ్యాక్ మనం సస్పెండ్ చేయాలంటే ఈ టాక్ బ్యాక్ సస్పెండ్ చేయడానికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడ టాక్ బ్యాక్ సస్పెండ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. అలర్ట్ సస్పెండ్ టాక్ బ్యాక్. ఇక్కడ టాక్ బ్యాక్ సస్పెండ్ అని అడిగింది కదా, ఇక్కడ ఓకే బటన్ మనం ఇస్తే ఇది సస్పెండ్ అయిపోతుంది అనమాట. ఓకే బటన్. టాక్ బ్యాక్ సస్పెండెడ్. ఇక్కడ ఇది టాక్ బ్యాక్ సస్పెండ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి నార్మల్ వాళ్ళు యూస్ చేసుకోవాలన్నప్పుడు ఈ టాక్ బ్యాక్ రిజ్యూమ్ అనేది మనం అన్లాక్ చేసే వరకు ఇది ఆన్లో ఉంటుందన్నమాట. టాక్ బ్యాక్ రిజ్యూమ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని రిజ్యూమ్ చేసుకోవాలంటే ఎలా అంటే, మనం ఒకసారి లాక్ చేసి మళ్ళీ అన్లాక్ చేస్తే ఇది ఆల్రెడీ రిజ్యూమ్ అయిపోతుంది. ఒకసారి నేను లాక్ ఆల్రెడీ వేసాను, ఇప్పుడు అన్లాక్ చేస్తాను, టాక్ బ్యాక్ రిజ్యూమ్ అవుతుంది. టాక్ బ్యాక్ రెజ్యూమ్డ్. ఇలా టాక్ బ్యాక్ మనకి రిజ్యూమ్ అయిపోతుంది అనమాట. అన్లాక్. డివైస్ అన్లాక్డ్. హోమ్ స్క్రీన్ 2 of 2. ఇక్కడ టాక్ బ్యాక్ రిజ్యూమ్ అయిపోయింది కాబట్టి అన్లాక్ చేశాను. సో మనకి నార్మల్గా టాక్ బ్యాక్ ఏంటనేది టాక్ బ్యాక్ నార్మల్గా అది వచ్చేసింది అనమాట టాక్ బ్యాక్. ఇప్పుడు మనం టాక్ బ్యాక్ని షార్ట్ కట్లో ఆన్ చేయడం ఎలా అనేది చూద్దాం. టాక్ బ్యాక్ని మనం షార్ట్ కట్లో ఆన్ చేయడానికి మనం ముందుగా ఈ టాక్ బ్యాక్ షార్ట్ కట్ యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ అనేది ఉంటుంది. అక్కడ దాన్ని మనం ఆన్ చేసుకుంటే ఇది ఇంకా మన మొబైల్ ఫార్మాట్ చేసే వరకు ఇది ఆన్లోనే ఉంటుంది. మనం ఎప్పుడైనా టాక్ బ్యాక్ని షార్ట్ కట్లో ఆన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దాం. ముందుగా మనం యాక్సెసిబిలిటీకి వెళ్ళి షార్ట్ కట్ ఆన్ చేద్దాం. యాప్స్ AZ స్క్రీన్. ఇక్కడ నేను యాప్స్ తీసుకున్నాను. AZ ఫైల్ మేన్. వాట్సాప్. సెట్టింగ్స్. ఇక్కడ నేను సెట్టింగ్స్ అనేది తీసుకున్నాను. ఆ సెట్టింగ్స్లో మనం యాక్సెసిబిలిటీకి వెళ్దాం. Accessibility. ఇక్కడ నేను యాక్సెసిబిలిటీ అనేది ఒకటి తీసుకున్నాను. High power. Auto rotate. Speak password. Accessibility shortcut off. యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ అది ఆఫ్లో ఉంది కదా, ఇక్కడ మనం ఆఫ్లో ఉన్నదాన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. When this off ఆన్ అయిపోయింది. ఇక్కడ ఇది ఆన్ అయిపోయింది కాబట్టి ఒకసారి బ్యాక్కి వెళ్ళి మనకి టాక్ బ్యాక్ని ఆఫ్ చేసేద్దాం ఫస్ట్. back. Showing item. Accessibility. Talk back. On. ఇక్కడ నా టాక్ బ్యాక్ని టోటల్గా నేను ఆఫ్ చేసేస్తున్నాను. Alert. Okay. ఇక్కడ నేను టాక్ బ్యాక్ని ఆఫ్ చేసాను. టాక్ బ్యాక్ ఆఫ్ చేశాను కాబట్టి ఒకసారి నేను ఏదైనా ప్రెస్ చేసి చూస్తాను. ఇక్కడ యాప్స్ అని ప్రెస్ చేశాను, అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయో దాని మీద ప్రెస్ చేశాను. అది ఇక్కడ కాకపోతే మనకి టాక్ బ్యాక్ స్పీచ్ చేయట్లేదు, అంటే టాక్ బ్యాక్ మనకి టోటల్గా ఆగిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం ఇది రిజ్యూమ్ అవుతుందో లేదో పవర్ బటన్ ప్రెస్ చేసి చూద్దాం. ఆల్రెడీ నేను లాక్ వేసాను, అలాగే అన్లాక్ చేశాను, ఏమీ అది స్పీచ్ చేయట్లేదు మనకి, ఎందుకంటే టాక్ బ్యాక్ టోటల్గా ఇది ఆగిపోయింది. సో ఈ టోటల్గా ఆగిపోయిన టాక్ బ్యాక్ని మనం షార్ట్ కట్లో ఎలా ఆన్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు టాక్ బ్యాక్ని మనం ఆన్ చేయాలంటే, షార్ట్ కట్లో ఆన్ చేయాలి అంటే ఆండ్రాయిడ్ మొబైల్లో పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుని 2 ఫింగర్స్ని మన స్క్రీన్లో టాప్ ఆఫ్ స్క్రీన్ మీద 2 ఇంచెస్, కరెక్ట్గా 2 ఇంచెస్ కిందకి ఉంచితే అది ఆన్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. నేను పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నాను. ఇక్కడ సౌండ్ వచ్చింది, బెల్ సౌండ్. Keep holding down 2 fingers to enable accessibility. Talk back on. అలా నేను 2 ఫింగర్స్ ఉంచగానే ఆ టాక్ బ్యాక్ ఆన్ అయిపోయింది. టాక్ బ్యాక్ ఆన్ అయినప్పుడు మనకు మెసేజ్లా సౌండ్లా వచ్చి అలాగే టాక్ బ్యాక్ ఆన్ అని చెప్పింది కదా. ఇప్పుడు ఈ టాక్ బ్యాక్ ఆల్వేస్ ఆన్ అయిపోయింది. మళ్ళీ మనం ఆఫ్ చేసుకునే వరకు ఇది ఆన్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం టాక్ బ్యాక్ అసలు ఆన్ అయిందా లేదా అనేది ఈ షార్ట్ కట్ ద్వారా ఆన్ అయింది కాబట్టి అసలు మనకు ఆన్ అయిందా లేదా అనేది ఒకసారి చూసొద్దాం. Apps. File manager. WhatsApp. Edit box. File man. సెట్టింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ Store. Memory. Accessibility. ఇక్కడ యాక్సెసిబిలిటీ అనేది తీసుకున్నాను. యాక్సెసిబిలిటీ తీసుకుని
టాక్ Talk బ్యాక్ back. ఆన్లోనే ఉందో లేదా ఆఫ్లో Talk ఉందో back. చూద్దాం. On. ఇక్కడ ఆన్లోనే ఉంది. మనకి అక్కడ షార్ట్ కట్తో ఈ టాక్ బ్యాక్ అనేది ఇక్కడ ఆన్ అయిపోయింది అనమాట. సో మనం ఇలా టాక్ బ్యాక్ని షార్ట్ కట్ కీతో Accessibility. App. హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. Back. Home. ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసాను, అన్ని యూస్ చేస్తున్నాను. Apps. టాక్ బ్యాక్ మనం Phone. షార్ట్ కట్లో ఆన్ చేస్తేనే Message. అది అలా ఆన్ అయిపోయింది, Phone. ఆల్వేస్ ఆన్ అయిపోయింది. Apps. ఒకసారి మనకి ఇది లాక్ చేస్తే ఆగిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కూడా Lock screen. Screen off. ఈ స్క్రీన్ ఆఫ్ అని చెప్పింది ఆల్రెడీ. అలాగే Choose- నేను అన్లాక్ చేస్తున్నాను దీన్ని. Unlock. Device unlock. అన్లాక్ చేశాను. Apps. ఏదైతే అది నేను స్పీచ్ చేయించుకుంటున్నాను, ఇలా టాక్ బ్యాక్ అంతా Apps. రీడ్ Phone. చేస్తుంది అనమాట. మనం షార్ట్ కట్లో ఇలా ఎవరి హెల్ప్ లేకుండా కూడా ఈ టాక్ బ్యాక్ని ఆన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. AZ.